హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి పేపర్ మీద నేను ఎలా కట్ చేయాలో ముందు భాగం చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనము క్రాస్ కట్టింగ్ పెట్టుకున్నట్టు మనము న్యూస్ పేపర్ మీద ఇలా క్రాస్ బ్యాక్ పార్ట్ అయితే పెట్టేసుకోండి. నేను బ్యాక్ కూడా ఆల్రెడీ చూపించేసినాక మీకు వీడియో చేయలేకపోయినా ఓకే, మళ్ళీ వీలుంటే చేసి చూపిస్తాను. ఇలా పెట్టుకున్న తర్వాత పెట్టుకునేటప్పుడు మీకు కొత్త వాళ్ళకి డౌట్ వస్తుండొచ్చు, ఇక్కడ క్లాత్ సరిపోలేదు కదా అని. మనకు -2 ఇంచెస్ చేస్తాం కాబట్టి బ్యాక్ లో నుంచి అది సరిపోతుంది అన్నట్టు. చుట్టూ డ్రా చేసుకోండి. ఫస్ట్ కొత్త వాళ్ళు కాబట్టి మొత్తం చుట్టూ డ్రా చేసుకోవాలి. నెక్ కూడా ఈవెన్ నెక్ కింద బ్యాక్ అన్ని డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ క్రాస్ పట్టి కోసం -2 ఇంచెస్ అయితే తీసేయండి. సెకండ్ పాయింట్ వచ్చేసి మన ముందు భాగంలో 1/2 ఇంచు లోతు తీసేయాలి. ఇలాగా అంటే మొత్తం డ్రా బాక్స్ వేసుకొని ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకు 1/2 ఇంచు లోతు అయితే వెళ్ళిపోతుంది. ఓకే, అంటే మనం ఇలా కట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇది సెకండ్ పాయింట్, ఇది ఫస్ట్ పాయింట్ అయిపోయింది. థర్డ్ పాయింట్ వచ్చేసి వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్ తోటి నెక్ ఇక్కడ మన షోల్డర్ ఫీట్ అక్క పెట్టిన ప్లేస్ నుంచి ఇలా మొత్తం రౌండ్ చెక్ చేసుకోండి. ఈ లైన్ కు టచ్ అయ్యే వరకు మనము బ్లౌజ్ పట్టుకోవాలి. లైన్ టచ్ కాగానే ఒక మార్క్ చేసుకొని మనం మళ్ళీ ఇలా బాక్స్ చేసుకొని దాన్ని రౌండ్ డ్రా చేసేసుకోవాలి, రౌండ్ నెక్ అయితే. ఓకే, ప్లస్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం ఉక్స్ పట్టి పొడవు ఎంత ఉందో వాళ్ళ చూసుకొని వాళ్ళ వచ్చిన ప్రకారంగా వాళ్ళ వచ్చిన దాన్ని బట్టి ఇక్కడికి వచ్చింది దానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది ఎందుకు అంటే డాట్ వేసుకుంటాం, ప్లస్ క్రాస్ పట్టి కొడతాం, ప్లస్ నెక్ కూడా మనకు తగ్గిపోతుంది కాబట్టి మొత్తం ఈవెన్ గా వాళ్ళ బ్లౌజ్ మెజర్మెంట్ ఎంత ఉందో అంత రానికి మనం ఒక 1 ఇంచ్ వేసుకుంటే సరిపోతుంది. ప్లస్ ఇక్కడ మార్క్ ఆల్రెడీ వచ్చేసింది. నెక్స్ట్ పాయింట్ మనకి చెస్ట్ పాయింట్ రావాలి. ఈ చెస్ట్ పాయింట్ రావాలి అన్నప్పుడు మన ఉక్స్ పట్టి నుంచి వాళ్ళ పాయింట్ ఎక్కడికి ఉందో మెజర్ చేసుకొని ఒక పాయింట్ అయితే పెట్టుకోవాలి. ఎక్కడ మీది ఇక్కడనే పెట్టాలి ఎలా తెలుస్తుంది అంటే నువ్వు ఈవెన్ గా ఎక్కడైనా పెట్టేసుకో. పెట్టేసుకున్న దానికి ఇది ప్లస్ లో లైన్ అయిపోతుంది. దానికి ఫస్ట్ మనం షోల్డర్ నుంచి వచ్చే లైన్ ప్లస్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇలాగా అంటే అది ఇది కలిపితే మనకి ప్లస్ లైన్ వచ్చేస్తుంది. ఆ పాయింట్ కి మళ్ళీ కిందకి డాట్ వాళ్ళది ఎంత ఉందో అది కూడా చూసుకోవాలి. ఆ డాట్ ప్రకారంగా అంటే 3 ఇంచ్ పొడవు ఉంది మన పొడవు, మళ్ళీ నేను మెజర్ చేసి చెప్పాను, అదంతా చూసుకోవద్దు. ఈ వచ్చిన పాయింట్ కి మన ఈ ఉక్స్ పట్టి దగ్గర వేసుకున్న మెజర్ డ్రా చేసుకోండి. కలుపుతూ ఈ సైడ్ కుట్లు వచ్చే లైన్ కు ప్లస్ మొత్తం ఈవెన్ గా మొత్తం బ్లౌజ్ మొత్తం పక్కల కుట్ల వరకు ఇలా కలిపేసుకోవాలి. మొత్తం టోటల్ గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 ఇంచ్ పొడవు డాటు, ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర 1/2 ఇంచ్ డాట్, అంటే ఇది 2.5 ప్లస్ ఇది 4 ఇంచ్ పొడవు. ఈ డాట్స్ అన్ని మార్క్ చేసుకోవడం వల్ల మీకు ఈజీగా ముందు భాగం అయితే ప్రిపేర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేదైనా కావాలంటే కామెంట్ చేయండి. బాయ్.